శాంతి 26/6/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. శిక్షణ స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణనివ్వాలి. బాబా ఎవరిని చూస్తూ ఉన్నారు? పిల్లలని చూస్తున్నారా? ఈరోజు మురళీలు ఏం విన్నారు? మీరందరూ ఎవరిని స్మృతి చేస్తున్నారు? తండ్రి, టీచరు, సద్గురువు అన్నారు. కనుక బాప్దాదా కూడా కేవలం పిల్లలనే కాదు, కానీ 3 సంబంధాలతో 3 రూపాలతో చూస్తున్నారు. అందరూ పిల్లలే, కానీ టీచర్ రూపంలో ఎవరిని చూస్తున్నారు? నెంబర్ వారి విద్యార్థులను చూస్తున్నారు. మరియు గురువు రూపంలో ఎవరిని చూస్తున్నారో తెలుసా? నెంబర్ వారీగా అనుసరించే వారిని, ఫాలో చేసే వారిని చూస్తున్నారు. కొందరు అనుసరించారు మరియు కొందరు ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నారు. ఇద్దరిని చూస్తున్నారు. గురువు రూపంలో ముఖ్య అనుసరణ ఏమిటి? గురువు రూపము ద్వారా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దానిలో ముఖ్యంగా దేనిని అనుసరించాలి? గురువు ద్వారా ముఖ్య అనుసరణ ఏది? స్మృతి యాత్ర బాబా అన్నారు. స్మృతి యాత్ర అయితే ఒక సాధనం, కానీ అది కూడా ఎందువలన చేయిస్తూ ఉన్నారు? ఇతరులకు సద్గతి ఇచ్చే ముందు మీరు ఏం అనుసరించాలి? స్మృతి యాత్ర కూడా ఎందువలన నేర్పిస్తున్నారు? గురువు రూపంలో ముఖ్యంగా అనుసరించవలసినటువంటిది ఏమిటి అంటే అశరీరి, నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారిగా మరియు అతీతంగా అవ్వాలి. అశరీరిగా అవ్వటానికి స్మృతి యాత్ర చేస్తున్నారు. ఎప్పుడైతే అశరీరి అవుతారో అప్పుడే గురువు వెంట వెళ్ళగలరు. ముఖ్యంగా ఇదే అనుసరిస్తూ ఉన్నారు మరియు అనుసరించాలి కూడా. టీచర్ రూపం యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తోందా లేక పూర్తి అయిపోయిందా? రివైజ్ కోర్స్ టీచర్ చేయిస్తూ ఉన్నారా లేక మీరు చేసుకుంటూ ఉన్నారా? చదువు చదివించడం లేదు, కానీ సహాయం చేస్తున్నారు. రివైజ్ కోర్స్ కోసం స్కూలు నుండి సెలవు తీసుకుంటారు. ఇంటిలో దానిని హోంవర్క్ అంటారు. టీచర్తో సంబంధం ఉంటుంది, కానీ టీచర్ వెంట ఉండరు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు కేవలం సంబంధం ఉంటుంది. అంతిమ పేపర్ వరకు సంబంధం ఉంటుంది. రివైజ్ కోర్సు సమయంలో టీచర్ ప్రతి సమయము వెంట ఉండరు. ఇప్పుడు టీచర్లు దూరం నుండే అన్నీ చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా కష్టంగా ఉంటే అడగవచ్చు, కానీ చదివించే సమయంలో ఎలా వెంట ఉండేవారో అలా ఇప్పుడు వెంట ఉండరు. ఇప్పుడు పైన కూర్చొని మంచిగా రివైజ్ కోర్సులో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాలతో కోర్సు పూర్తి చేస్తున్నారో బాప్దాదా ఇరువురు చూస్తున్నారు. పైన కూర్చొని చూసే దృశ్యం ఎంత మంచిగా అనిపిస్తుంది. మీరు పైన కూర్చొని చూస్తున్నారు కదా, పైన కూర్చోవడంలో మరియు క్రింద కూర్చోవడంలో తేడా ఉంటుంది కదా. వీరికంటే పైన ఎవరైనా కూర్చొని చూస్తే ఎంత తేడా ఉంటుంది? బుద్ధి బలము ద్వారా అనుభవం చేసుకోగలరు. ఏమి అనుభవం అవుతుంది? ఈరోజు అనుభవం వినిపిస్తూ ఉన్నాను. అనుభవము వినడము మరియు వినిపించడం చాలా కాలం నుండి నడుస్తున్న విధానం కనుక వతనంలో ఉంటూ ఏమి అనుభవం చేసుకుంటూ ఉన్నారు? వతనంలో ఉంటూ కూడా టీచర్ యొక్క సంబంధం ఉన్న కారణంగా చూస్తున్నారు. కొద్దిమంది చాలా అలౌకికతతో చదువుకుంటూ ఉన్నారు, రివైజ్ చేస్తున్నారు. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, కొంతమంది సమయాన్ని సఫలమనగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. సమయం పోగొట్టుకోవడం చూస్తే బాబాకు ఏమనిపిస్తుందో తెలుసా? దయ కలుగుతుంది, కానీ దయతో పాటు వెనువెంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది. ఇప్పుడిప్పుడే బాబా నుండి సెలవు తీసుకొని సాకార రూపంలో శిక్షణ స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా వెళ్ళి వారికి ధ్యాస ఇప్పించాలి అని మనసులో అనిపిస్తుంది.
కానీ సాకార రూపం యొక్క పాత్ర పూర్తి అయిపోయింది. అందువలన దూరం నుండే శక్తి ఇస్తూ ఉన్నారు. బాబా ఎలా అయితే సాకారంలో ఎర్ర జెండా చూపించేవారో అలాగే వతనంలో కూడా చూపిస్తూ ఉన్నారు. కానీ అవ్యక్త రసాన్ని, అవ్యక్త సహాయాన్ని చాలా కొద్ది మంది తీసుకుంటూ ఉన్నారు. మార్గంలో నడుస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాలు దాటటానికి ముఖ్యంగా ఏ శక్తి కావాలి? సహన శక్తి బాబా అన్నారు. సహన శక్తి కంటే ముందు ఏ శక్తి కావాలి? విఘ్నాలు వేసేది ఎవరు? మాయబాబా అన్నారు. చెప్పాను కదా, విఘ్నాలు దాటడానికి మొదట పరిశీలన శక్తి కావాలి, తర్వాత నిర్ణయ శక్తి కావాలి. ఇది మాయా లేదా అయథార్థం అని పరిశీలించాలి. లాభమా లేక నష్టమా, అల్పకాలిక ప్రాప్తియా లేక సదాకాలిక ప్రాప్తియా, ఇలా ఎప్పుడైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం తర్వాతే సహన శక్తి కూడా వస్తుంది. మొదట పరిశీలించాలి, తర్వాత నిర్ణయించాలి. ఎవరికైతే నిర్ణయ శక్తి ఎక్కువగా ఉంటుందో వారు ఎప్పుడు ఓడిపోరు. ఓటమి నుండి రక్షించుకోవడానికి మీ నిర్ణయ శక్తి మరియు పరిశీలన శక్తిని పెంచుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ఏం పురుషార్థం చేయాలి? స్మృతి యాత్ర అని మీరు వెంటనే చెప్పేస్తారు, కానీ స్మృతి యాత్రకి కూడా బలమిచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి? ఇది కూడా బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. మొత్తం అయితే ఉంచుకున్నారు బుద్ధిలో, కానీ మొత్తంలో అక్కడక్కడ మరల వెళ్ళిపోతూ ఉంది. స్కూల్లో కూడా పిల్లలు ఒకరిని చూసి ఒకరు కాపీ చేసి లెక్కల్లో టోటల్ని తీసుకువచ్చేస్తారు, కానీ మాస్టర్ ఇది ఎలా చేశారు అని అడిగితే అయోమయం అయిపోతారు, ఎందుకంటే కాపీ కొట్టారు. అలాగే మీరు కూడా మొత్తం మీద స్మృతి యాత్ర అని చెప్పేస్తున్నారు, కానీ అది ఎలా అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. కనుక నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏ విషయం అవసరము? అప్పుడు అన్నారు విచార సాగర మతనం బాబా అని. విచార సాగర మతనం చేస్తూ చేస్తూ సాగరంలోనే మునిగిపోతే, కొంతమంది విచార సాగర మతనం చేయటానికి కూర్చుంటారు, కానీ కొన్ని అలలు వచ్చి వ్యర్థమైన వెంట తీసుకు వెళ్ళిపోతాయి. ఎవరికైనా శారీరక శక్తి తక్కువైతే బలమైన ఆహారం ఇస్తారు. అలాగే నిర్ణయ శక్తిని వృద్ధి చేసుకోవడానికి ఆహారం ముందే చెప్పాను. అవేంటి? అశరీరి, నిరాకారి మరియు కర్మతో అతీతంగా అవ్వాలి. నిరాకారి లేక అశరీరి స్థితి బుద్ధి వరకు, కానీ కర్మలో అతీతంగా ఉండాలి. ప్రతి కర్మ చూసి వీరు అతీతమైన వారు అని ఇతరులు భావించాలి. వీరు లౌకికం వారు కాదు, అలౌకికం వారు అని భావించాలి. కనుక నిర్ణయ శక్తిని పెంచుకునేందుకు ఇది చాలా అవసరం. ఎంతగా ఈ విషయాలను ధారణ చేస్తారో అంత మీ విఘ్నాలను తొలగించుకోగలరు మరియు సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షించుకోగలరు. శిక్షణ అయితే చాలా లభిస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేయాలి? శిక్షణ స్వరూపంగా అవ్వాలి. శిక్షణ మరియు మీ స్వధర్మం వేరు కాకూడదు. ఈ స్వరూపమే శిక్షణ ఇవ్వాలి. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు. కొన్ని విషయాలలో నోటి ద్వారా శిక్షణ ఇవ్వలేరు. ఇప్పుడు శిక్షణ స్వరూపమయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణనివ్వాలి. శిక్షణ అయితే చాలా లభించింది, కోర్సు పూర్తి అయిపోయింది కదా. ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు బాప్ దాదా వేరే తనువులోకి వస్తున్నారు కదా, సాకార రూపంలో వాణి చెప్తున్నట్లు, అంటే అప్పుడు మాట్లాడుతున్నట్లు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు అని. అలాగే మురళి చెప్పలేరా? భాష ఎందుకు మారింది? పద్ధతి ఎందుకు మారింది? ఇటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. మీరు ఉపన్యాసం చెప్పగలుగుతున్నప్పుడు బాప్ దాదాకు ఏ తనువు ద్వారా అయినా మురళి చెప్పడం కష్టమా? కానీ ఎందుకు చెప్పడం లేదు అంటే ఇద్దరు నలుగురు తమ ఆలోచన చెప్పారు. తర్వాత బాబా అన్నారు, ఏ తనువు ద్వారా చదివించే పాత్ర ఉందో ఆ చదువు యొక్క కోర్సు పూర్తి అయిపోయింది. ఇప్పుడు మరలా చదువు చదివించడానికి రావటం లేదు, అది కోర్సు. ఆ కోర్సు ఆ బ్రహ్మ తనువు ద్వారా పాత్ర పూర్తి అయిపోయింది. ఇప్పుడు కలుసుకోవడానికి వస్తున్నారు.
మరియు పిల్లలను సంతోషపరచడానికి వస్తున్నారు. ముఖ్య విషయాలు ఏమిటి? అశరీరి అవ్వాలి. బాబా కర్మాతీతంగా ఏం చేశారు? ఒక్క సెకండ్లో పక్షి అయి ఎగిరిపోయారు. కనుక సాకార శరీరంతో ఒక్క సెకండ్లో ఎగిరిపోయారు కదా. ఇప్పుడు చదువు పూర్తి అయిపోయింది. ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్ళే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచడానికి మరియు ఎగిరింప చేయడానికి వస్తున్నారు. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్స్ రివైజ్ అవుతుంది, కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్స్ పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను, ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను. తర్వాత రెండవ ప్రశ్న ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ హోంవర్క్ నడుస్తుంది, దానిపైన విశేషంగా ఇదే ధ్యాస ఇప్పిస్తూ ఉన్నారు. ఈ పాత్ర జరగవలసినది జరిగింది. సాకార బాబాను అవ్యక్తం ఎందుకు చేశారో దీనిలో కూడా చాలా గుహ్య రహస్యం ఉంది. దీని లోతులోకి వెళ్ళాలి. సాగరుడి అలలలో స్నానం చేయడం కాదు, సాగరం యొక్క లోతులోకి వెళ్ళాలి. రత్నాలు తెచ్చుకొని రావాలి. దీనిలో ఏదో గుహ్య రహస్యం ఉంది అని ఆలోచించాలి. రహస్యంగా లేకుండా ఏది జరగదు. మంచిది. ఇప్పుడు సమయం అయిపోయింది. ఓం శాంతి.